ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అది వినడానికి చాలా బాగుంటుంది. నువ్వే ఒక మంచి పేరు చెప్పు. రియా అని పెడదామా? రియానా? అవును, రియా. ఇంటర్నేషనల్ గానే ఉంటుంది, షార్ట్ గానే ఉంటుంది. ఏమంటారు అందరూ? రియా క్యూట్ గా ఉంది కదా, ఇదే ఫిక్స్ చేసేద్దాం. హలో, ఏంటి అందరూ క్లాప్స్ కొడుతూ డిస్కస్ చేసుకుంటున్నారు? అవును రిషి, ఆ క్యారెక్టర్ కి నేమ్స్ పెట్టడం గురించి మేమందరం డిస్కస్ చేస్తున్నాం. హీరో పేరు రో, హీరోయిన్ పేరు రియా. ఓకేనా? రో, రియా, ఎందుకు ఈ పేర్లు సెలెక్ట్ చేశారు? మేము సెలెక్ట్ చేయలేదు సార్, అనామిక సెలెక్షన్. ఏంటి అనామిక, ఎనీ స్పెసిఫిక్ రీజన్? అవును రిషి, జనరల్ గా ఒక యానిమేషన్ క్యారెక్టర్ ఆడియన్స్ కి టక్కున రీచ్ అవ్వాలంటే ఇలాంటి షార్ట్ గా ఉండే పేర్లే చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ టామ్ అండ్ జెర్రీ. అంతేకాకుండా నాకు 2 లెటర్స్ ఉన్న షార్ట్ నేమ్స్ అంటే చాలా ఇష్టం తెలుసా? నంద కుమార్ 5 అక్షరాలున్నాయే, 7 2 అక్షరాల పేర్లే ఇష్టమని చెప్తుంది. ఏమయ్యా వరతరాజులు, నీకు వేరే పేరే దొరకలేదా? 5 అక్షరాల పేరు పెట్టి నా ఆశను నాశనం చేసావు కదయ్యా. నిన్ను ఇంటికొచ్చి నీ సంగతి చెప్పు. నాకు ఎలాగో మా ఇంట్లో అనామిక అని ఒక పెద్ద పేరు పెట్టారు. అట్లీస్ట్ నా క్యారెక్టర్స్ కి అయినా షార్ట్ నేమ్స్ ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకేనా రిషి? నాకోకే, నువ్వు చెప్పినట్టుగానే ఈ క్యారెక్టర్స్ బాగా రీచ్ అవుతాయి. రో, రియా ఇంప్రెసివ్ గానే ఉన్నాయి. మరి ఇంకేంటి, బాసే చెప్పేశారు. లెట్స్ ఫిక్స్ దిస్. రిషి తను చెప్పినట్టుగానే 2 లెటర్స్ నేమ్. ఒకవేళ నేను నచ్చాననే విషయం ఇండైరెక్ట్ గా చెప్తుందా? అవునవును, ఖచ్చితంగా అదే ఉంటుంది. ఎస్, ఓకే, యూ గైస్ క్యారీ ఆన్. అమ్మా. అనామిక, ఆఫీస్కి వెళ్ళొచ్చేసావా? అవునమ్మా. కూర్చోమ్మా. ఏంటి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చినట్టున్నావు? మనసులో అనుకునేదే మొహంలో తెలుస్తుంది. పిల్లలు ఏమనుకుంటున్నారనేది పెద్దవాళ్ళకి తెలుస్తుంది. నువ్వు అమ్మా అని మెల్లగా వచ్చి నా పక్కన కూర్చున్నప్పుడే నాకు తెలిసిపోయింది నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావని. విషయమేంటో చెప్పు. నేను కూడా ఇది ఇలా స్టార్ట్ చేసి ఏ విధంగా చెప్పాలి అని బాగా టెన్షన్ పడిపోయాను. దాన్ని చాలా ఈజీ చేసావమ్మా. సరే, విషయమేంటో చెప్పు. ఏం లేదమ్మా, నాకు ఒక అబ్బాయి చాలా నచ్చాడు. ఎక్కడా? ఆఫీస్లోనా? అమ్మా. ఏయ్, ప్రతిదానికి ఆశ్చర్యపోతూ ఉండద్దు. ఆ అబ్బాయి ఎవరు ఏంటనేది చెప్పు. నాతో పాటు నందు అని ఒకతను వర్క్ చేస్తున్నాడు. తను చాలా మంచి అబ్బాయమ్మా. నీకు నచ్చాడని చెప్తుంటేనే అతడు మంచివాడని అర్థమవుతుంది. ఇంతకీ ఆ అబ్బాయిని నువ్వు లవ్ చేస్తున్నావా? తెలియట్లేదు. ఏ, ఆ అబ్బాయి నిన్ను లవ్ చేయలేదా? అది కూడా తెలీదమ్మా. ఇప్పుడు అర్థమవుతుంది ఈ విషయాన్ని ఎందుకు నువ్వు నా దగ్గరకొచ్చి చెప్తున్నావు అనేది. ఇదే నువ్వు మీ డాడీకి చెప్పావనుకో, ఈ పాటికి అతనికి ఫోన్ చేసి మా అమ్మాయి నచ్చిందా లేదా అని అడిగేసి మ్యారేజ్ కూడా ఫిక్స్ చేసి ఉండేవారు. పర్వాలేదు పర్వాలేదు, మీ డాడీని నువ్వు బాగానే అర్థం చేసుకున్నావు. అమ్మా, డాడీని అర్థం చేసుకున్నాను, కానీ అతన్ని అర్థం చేసుకోలేకపోతున్నానే. నందుకి నేనంటే ఇష్టమని నాకు బాగా తెలుసు, కానీ అది అతను ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. ఏ, అతను పెద్దగా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ కాదా? అవును, వాళ్ళది ఒక మధ్యతరగతి ఫ్యామిలీ అమ్మా. అదే విధంగా నేను కూడా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని అని చెప్పాను. అలా చెప్పినా కూడా తను లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. అదే నేను ఒక రిచ్ ఫ్యామిలీ అమ్మాయినని తెలిస్తే
అసలు ఎలా రియాక్ట్ అవుతాడో నాకు అర్థం కావట్లేదు. అనామిక, విషయం అది కాదమ్మా. నువ్వు రిచ్ ఫ్యామిలీలో పుట్టావు. నీ మనసు కనిపించింది నువ్వు ఫ్రాంక్గా చెప్పేగలవు. కానీ అందరూ అలా చెప్పలేరు కదా. నార్మల్ మిడిల్ క్లాస్కి ప్రేమ తీరం దాటాలంటే పెద్ద పోరాటమే చేయాలి. కొంచెం వెయిట్ చేయమ్మా. ముందు ఆ అబ్బాయికి నువ్వు నచ్చావో లేదో తెలుసుకో. ఆ తర్వాత జరగాల్సినవన్నీ వాటంతట అవే జరుగుతాయి. సరేనా? సరే అమ్మా. నీకతను నచ్చాడని డాడీకి ఎప్పుడు చెప్పబోతున్నావు? అదే చెప్పాను కదా, నందుకి నేను నచ్చానో లేదో తెలిసేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి. ముందు అది తెలుసుకోవాలి. ఆ తర్వాత డాడీకి ఈ విషయం చెప్పేద్దాం. అప్పటి వరకు నువ్వు కూడా ఈ విషయం గురించి డాడీకి చెప్పొద్దమ్మా, సరేనా? సరే. ప్రామిస్? ప్రామిస్. 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 నేను ఊహించిందే కరెక్ట్ అయింది. అనామిక వాళ్ళ అమ్మతోనే ఈ విషయం చెప్పిందంటే అప్పుడైతే అనామికకి నందు నచ్చాడు. ఇక తెలియాల్సింది నందుకి అనామిక నచ్చిందో లేదో తెలియాలి. రే, ఎంతసేపు అదే చూస్తూ ఉంటావురా? తనని మనసులో తలుచుకుని ఎంత అందంగా డిజైన్ చేశాను. అది నేను చూసుకుంటే నువ్వెందుకురా సీరియస్ అవుతావు? బాబు, నువ్వు మాత్రమే మనసులో తలుచుకుంటే సరిపోదు, తను కూడా తలుచుకోవాలి. తలుచుకుందే, తను కూడా తలుచుకుందే. అదెలారా నీకు తెలుసు? ఉండు, చూపిస్తాను. ఇది చూసావు కదా? ఇది చూస్తే ఎవరిలా అనిపిస్తుంది? అందంగా ఉన్నాడు కదా? రే, ఇతన్నెక్కడో చూసినట్టుందిరా. అవునవునవును. అదే ఆ అమ్మాయి కూడా చాలా ఇష్టం కదా? అది 6 అక్షరాలు. ఇతని పేరు మన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రా, పవన్ కళ్యాణ్. అది తొలి ప్రేమ, బద్రి, ఖుషి, పవన్ కళ్యాణ్. ఏంట్రా కోపంగా చూస్తున్నావు? అతను కదా? కాదురా, బాగా చూసి చెప్పు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు అనుకో, నేను నీకు ట్రీట్ ఇస్తాను. ట్రీటా? ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను చూడు. మంచి హెయిర్ స్టైలు, చూడ్డానికి సూపర్ స్టార్ లా ఉన్నాడు. అతనే వచ్చేసావు. ఇతనేరా? గొంతు దాకా వస్తుంది, బయటికి రావట్లేదురా. ఊసేసాయి. అయ్యో,